వీల్ బేర్ అంటాం సార్ దీన్ని. ఓకే. సో ఇది డబల్ వీల్ తో రన్ అవుతుంది. ఒక సొప్ప ఎండు సొప్ప ఏదైనా కొట్టుకోవచ్చు మనకి. సో హ్యాపీగా కటింగ్ అవుతుంది. ఇంచులో 3 ముక్కలు అవుతుంది సార్. ముందు ఇట్లా సేఫ్టీ గార్డ్ ఉన్నాయి తీసుకుంటే బెటర్, ఎందుకంటే చేతులు పడి చాలా మంది చేతులు కట్ అయిపోతున్నాయి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఎస్ఎన్ఆర్ అగ్రో ఇండస్ట్రీస్లో ఉన్నామండి. ఇక్కడైతే చాప్ కట్టర్లు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఎన్ని రకాల చాప్ కట్టర్లు ఉన్నాయి, వాటి సామర్థ్యం ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే నరేష్ గారు. సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు. అవును సార్, బాగున్నారా? ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది? బాగుందండి. స్టార్టింగ్ లో మన వీడియోస్ చాలా బాగా వచ్చాయి, రెస్పాన్స్ బాగా వచ్చింది. మళ్ళీ ఒకసారి ఈసారి కొత్త మోడల్స్ వచ్చినాయి. కొత్త మోడల్స్ వచ్చాయి. సన్నకారు రైతుల కోసం ఏం చేసామంటే మినీ చాప్ కట్టర్స్ లో గేర్ బాక్స్ లోనే చిన్న చాప్ కట్టర్స్ ఒకటి లాంచ్ చేసాము. దాంట్లోనే ఈ ట్రాక్టర్ మౌంటెడ్ లో కూడా పెద్దది లాంచ్ చేసాము. దాంతో పాటు మనకి ట్రావిస్ గానీ, తర్వాత కౌ లిఫ్టర్, బఫెలో లిఫ్టర్స్ కూడా లాంచ్ చేసాము. అన్ని 1 by 1 చూపిద్దాము. ఓకే. ప్రతి డైరీ ఫామ్ లో ప్రతి ఒక్క పనిముట్టు మన దగ్గర, ప్రతి A to Z మన దగ్గర ఉంటాయి. గాడి రింగ్స్ కావచ్చు, తర్వాత టబ్స్ కావచ్చు, సొప్ప వేయడానికి కత్తులు కావచ్చు, అన్ని అవైలబుల్ ఉంటాయి. డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇక్కడికి వస్తే అన్ని విధాలుగా మనకి పనిముట్లు దొరుకుతాయి. అన్ని విధాలుగా పనిముట్లు దొరుకుతాయి. ఏది తీసుకుంటే బెటర్ అనేది వాళ్ళు తీసుకునే ఎనిమల్ కౌంట్ ని బట్టి వాళ్ళు ఎన్ని ప్లాన్ చేసుకుంటున్నారు దాన్ని బేస్ చేసుకుని దాని ప్లాన్ మీద మనకి మిషన్ ఏది ఇవ్వాలని సజెస్ట్ చేసి ఇస్తామండి మనం. ఓకే సార్, ఒకసారి ఇప్పుడు మన దగ్గర ఉన్న చాప్ కట్టర్ల రకాలు ఏంటి, వాటి సామర్థ్యం ఒకసారి చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర చాలా మంది మినీ చాప్ కట్టర్స్ ఆన్లైన్ లో చూసేసి మినీ చాప్ కట్టర్ తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. వాళ్ళ కోసం ఇవి 1-2 పశువులు ఉన్న వాళ్ళు 5 పశువులు 10 పశువుల వరకు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది మనకి 4 బ్లేడ్ చాప్ కట్టర్ అంటారు. ఇది మనకి 4 బ్లేడ్ చాప్ కట్టర్ 10 పశువుల వరకు 10 పశువుల వరకు తీసుకోవచ్చు. కాకపోతే కుట్టి అనేది కొంచెం పెద్దగా వస్తుంది, 1 ఇంచ్ కటింగ్ వస్తుంది. ఇది 4 బ్లేడ్ అంటారు. దీంట్లోనే మనకి 5 బ్లేడ్ చాప్ కట్టర్ వస్తుంది. 5 బ్లేడ్స్ వస్తాయి దీంట్లో. ఇందులో ఇంచులో 3 కటింగ్స్ అయితే 3 కటింగ్స్ అయితే ఇంచులో. సో ఇది కూడా 10-15 పశువుల వరకు మెయింటైన్ చేస్తుంది. ఇది మనకి 800 kgs కట్ అవుతుంది. ఇది వచ్చేసి గంటకి 500 kgs కట్ అవుతుంది. మనకి గంటకు వచ్చేసి 500 kg 4 బ్లేడ్స్. 5 బ్లేడ్స్ అయితే మనకి 800 kg పడుతుంది. దాని తర్వాత నా పర్సనల్ సజెషన్ ఏంటంటే సార్, చాలా మంది యూట్యూబ్ లో చూసి అక్కడ చూసి ఈ మినీ చాప్ కట్టర్ తీసుకుంటున్నారు. ఇవేంటంటే ఇప్పుడు కొత్తలో బాగానే ఉంటాయి. ఒక 1 year తర్వాత దీని ఏంటంటే అన్ని డామేజ్ అయిపోతాయి. ఇంకోటి సొప్ప కూడా కొంచెం పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికంటే కంపేర్ చేసుకుంటే ఇట్లా ఇవి ట్రెడిషనల్ మోడల్ తీసుకోవడం బెటర్ అండి. 3 బ్లేడ్స్ ఇది. సో దీంట్లో 2 బ్లేడ్స్ వస్తాయి, 3 బ్లేడ్స్ ఉంటాయి. 3 బ్లేడ్స్ లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ ఒకటి సైడ్ మోటార్ వస్తుంది, దీనికి మోటార్ కింద సైడ్ వస్తుంది. సో చాలా హెవీ ఉంటుంది ఇది. దీంట్లో ఇంత సొప్ప పెట్టినా ఒట్టిది పచ్చిది ఎండు గడ్డి అన్ని కొట్టుకోవచ్చు మనకు హ్యాపీగా. సో ఇది మనకి 10-15 పశువుల వరకు హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది మంచి అఫోర్డబుల్ బడ్జెట్ లో ఉంటుంది మనకి. ఇవైతే మినీ చాప్ కట్టర్స్ వచ్చేసి మనకి 22,000 నుంచి 26-27,000 వరకు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనం ఇది 28,000 కి ఇస్తున్నాము. దీంట్లో సైడ్ మోటార్ కానీ డౌన్ మోటార్ ఏదైనా సేమ్ సైడ్ మోటార్ తీసుకుంటే మనకి ఇంకొక 1,000 రూపాయలు తక్కువ 27,000 కి వస్తుంది. దానికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? ఈ మోటార్ ఒక్కటే సార్. దీనికి ఏమైతుంది అంటే ఈ బెల్ట్ ఉంది కదా, బెల్ట్ ఊకే ట్రిప్ అయిపోతా ఉంటుంది. దీనికి లోడ్ పెట్టినప్పుడు ఈ లోడ్ సరిగా తీసుకో బెల్ట్ ట్రిప్ అయిపోతుంది. దీనికి అట్లా బెల్ట్ ట్రిప్ అవ్వకుండా ఇది మన కింద సైడ్ ఉంటుంది. ఒక్కసారి మీరు చూపియండి సైడ్ కి. సో ఇట్లా మోటార్ కింద వచ్చేసి డబుల్ బెల్ట్ లో వస్తుంది మనకి. బెల్ట్ కూడా ఇది ఇంకోటి ఏంటంటే మినీ పీటీఓ కూడా రన్ చేసుకోవచ్చు మనకి. మినీ చాప్ కట్టర్స్ ఎవరు ఉంటే రన్ చేసుకోవచ్చు. కరెంట్ లేకుండా కూడా రన్ చేసుకోవచ్చు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత సార్? ఇది రేట్ ఎంత సార్? ఇది 28,000 పడుతుంది. ఇది 27,000. ఒక 1,000 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. కటింగ్ సైజ్ అనేది సేమ్ ఉంటుంది. కటింగ్ అవుట్పుట్ కూడా సేమ్ వస్తుంది మనకి. ఇది ఎన్ని పశువుల వరకు సరిపోతుంది? ఇది మన 10 పశువుల వరకు హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. దీంట్లో ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్లేడ్లు అనేది ఐరన్ బ్లేడ్లు వస్తాయి. ఖచ్చితంగా ఎవ్రీ 2 days 3 days ఒకసారి గ్రైండింగ్ చేసుకోవాల్సి వస్తుంది మనకి. ఇవి ఎస్ఎస్ బ్లేడ్స్ ఉండవు కాబట్టి తొందరగా మొండిపోతుంటాయి. మనం చేసుకోవాల్సి. దాని తర్వాత వచ్చే మోడల్ ఇది 2 HP మోడల్. ఇది మనకి 3 HP మోటార్ తో రన్ అవుతుంది. ఇది 2 HP లో రన్ అవుతుంది. 3 HP మోటార్ కూడా వేసుకోవచ్చు దీనికి. ఇది మినీ చాప్ కట్టర్. చాలా మంది అడుగుతున్నారు, మా దగ్గర 4-5 పశువులే ఉంటున్నాయి. సో 4-5 పశువుల వాళ్ళకి మనం గేర్ బాక్స్ మోడల్ తీసుకుంటే నార్మల్ ఇంత ముందుకి ఇచ్చేది మనకి హెవీ అయిపోతుండే. అది 46,000 ఉండే. సో దానికోసం అనే చిన్న రైతుల కోసం ఏం చేసామంటే గేర్ బాక్స్ లో సింగిల్ చైన్ తోటి మనకి 35,000 లో లాంచ్ చేసాం. ఇది కొత్తగా లాంచ్ చేసాం మనం. సో సేమ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ప్లేట్ సైజ్ ఒకటి తగ్గించేసి బ్లేడ్ లో ఒకటి 6 mm బ్లేడ్ చేసాము. సో దీనికి ఫ్యాన్స్ కూడా దీనికే వస్తాయి మనకి. సో ఈ మోడల్ లో మనకి ఏంటంటే మనకి ఈజీగా 10 పశువులు ఉన్న వాళ్ళకి హ్యాపీగా మెయింటైన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ A to Z కొట్టుకోవచ్చు. ఇది SS బ్లేడ్స్ వస్తాయి. దీనికి 6 mm బ్లేడ్స్ వస్తాయి. 6 mm బ్లేడ్స్ వస్తాయి. చాలా బాగా పనిచేస్తుంది మనకి. గంటకి మనం ఎన్ని కేజీలు? ఇది గంటకి ఒక 1 ton వరకు కొట్టవచ్చు. దీంట్లో ఏంటంటే రివర్స్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైనా మనం సొప్ప పెట్టినప్పుడు ఎక్కువ పెట్టినా జామ్ అయిపోయే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం రివర్స్ లాగితే ఆటోమేటిక్ రివర్స్ వస్తుంది మనకి. దీనికి 2 HP మోటార్ ఇస్తాము. కస్టమర్ కావాలంటే కస్టమర్ 3 HP మోటార్ ఇస్తాం మనకి. సో ఇది మన 35,000 లో ఇచ్చేస్తాం. సో దీని తర్వాత మోడల్ వచ్చేసి రెగ్యులర్ 3 HP మోడల్ అండి మనకి. సో దీనికి కంపేర్ చేయొచ్చు. దీనికి ఏమో 2 rollers ఉంటాయి. సో దీనికి ఏమో 3 rollers వస్తాయి. చాలా హెవీ ఉంటుంది. యూనివర్సల్ కూడా ఐరన్ యూనివర్సల్స్ వస్తాయి. సో దీంట్లో మీరు లోపల చూపించచ్చు. బ్లేడ్స్ కూడా
మనకి సార్ ఇది 4 ఇది 3 బ్లేడ్స్ ఉంటాయి సార్ దీంట్లో బ్లేడ్ కూడా 8 mm బ్లేడ్ వస్తుంది. ఈ ప్లేట్ కూడా హెవీ సైజ్ ఉంటుంది. సెపరేట్ ఫ్యాన్స్ వస్తాయి. ఈవెంట్ కంటే కుట్టు మనం బయటికి దొబ్బడానికి ఫ్యాన్స్ అంటారు. సో ప్రతిదీ నట్ బోల్ట్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా కూడా ఎక్కడ వెల్డింగ్ అనేది కనిపించదు మనకి. ఇన్ కేస్ ఫ్యూచర్ లో కస్టమర్ చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఇస్తుంటాం రెగ్యులర్ కాబట్టి కస్టమర్ కి ఎప్పుడన్నా ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు కస్టమర్ సెల్ఫ్ గా రిపేర్ చేసుకునేట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఫ్యాన్ ఏమైనా ఇరిగిపోయింది అనుకోండి, ఈ 2 నట్లు ఇప్పేసి కొత్త ఫ్యాన్ వేసుకోవచ్చు. ఈ పార్ట్ మనం పంపిస్తాం. ఇది బ్లేడ్ పోతే బ్లేడ్ వేసుకోవచ్చు. తర్వాత ఈ పట్టే యాంగిల్ బెండ్ అయిపోతే యాంగిల్ కొత్తది పంపిస్తాం, వేసుకోవచ్చు. దాంతో పాటు మన ప్రతి స్పేర్ పార్ట్ అవైలబుల్ ఉంటుంది. కస్టమర్ కి ఎక్కడ కావాలన్నా కూడా మనం ఏం చేస్తామంటే ఇన్ కేసు వీడియో కాల్ లో చూపిస్తాం. ఈ బేరింగ్ పోయింది అనుకోండి, బేరింగ్ పంపించేస్తాం సార్. ఈ 2 నట్లు ఇప్పేసి కొత్త బేరింగ్ వేసుకోండి. ఈ రోలర్స్ కూడా సైడ్ కి ఇక్కడ సైడ్ అక్కడ 4 నట్లు ఉంటాయి. ఇది ఇప్పేసి కిందికి వస్తుంది. ఈ బేరింగ్ వేసుకోవచ్చు, రోలర్ మార్చుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. ఏదైనా కస్టమర్ కొంచెం ఒక 5 minutes ఓపికతో చూసిందంటే అన్ని మార్చుకునే విధంగా మన దగ్గర అన్ని అంటే కస్టమర్ సెల్ఫ్ రిపేర్ చేసుకునే విధంగానే డిజైన్ చేసాం మనం చాప్ కట్టర్స్. ఇంకోటి చాలా మన్నిక గల చాప్ కట్టర్స్, చాలా హెవీ క్వాలిటీలో లాస్ట్ 2 సంవత్సరాల నుంచి చాలా ఇస్తున్నాం చాప్ కట్టర్స్. మనం దగ్గర ఒక 1000 చాప్ కట్టర్ల వరకు సప్లై చేసాం లాస్ట్ 2 years లో. సో మీరు ఇది 3HP మోడల్. ఇది మనకి 15 పశువుల నుంచి 20 పశువుల ఉన్న వాళ్ళకి ఈజీగా మెయింటైన్ చేస్తుంది. మనకి గంటకి ఒక 1.5 ton వస్తుంది మనకి. దీని ధర 46,000 రూపాయలు. దీని తర్వాత మోడల్ వచ్చేసి 5HP 3 blade అంటారు ఇది. సో ఇది చాలా హెవీ ఉంటుంది. షాఫ్ట్ గానీ తర్వాత బేరింగ్స్ గానీ దీనికి 3 చైన్లు వస్తాయి. సో దీంట్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు 3 blade ఉంటుంది. ప్లేట్ 24 inch ప్లేట్, 12 mm ప్లేట్ వస్తుంది దీనికి. తర్వాత 8 mm బ్లేడ్ వస్తుంది. ఈ యాంగిల్స్ కానీ ఇవన్నీ చాలా హెవీ ఉంటాయి మనకి. సో ఇది 20 నుంచి 25 పశువులకు మెయింటైన్ చేస్తుంది. ఇది 1.5 నుంచి 2 ton వరకు అవుట్పుట్ వస్తుంది దీనికి. 2 ton వరకు అవుట్పుట్ వస్తుంది. చాలా హెవీ ఉంటుంది. మెటల్ చూసుకోవచ్చు. ఎక్కడైనా కూడా దీని వెయిట్ వచ్చేసి 200 నుంచి 250 kg మధ్యలో ఉంటుంది మోటార్ తో కలిపి. సో ఇది వీల్స్ ఉంటాయి సార్, అంటే రైతులు వీల్స్ ఉండదు సార్. యాక్చువల్ గా చాలా మంది అడుగుతున్నారు వీల్స్ ఉండాలని చెప్పి. వీల్స్ ఉంటే ఏమైతే సార్ అంటే మిషన్ అనేది ఫిక్స్డ్ పొజిషన్ లో కూర్చొని ఉండాలి. వీల్స్ పెట్టడం వల్ల ఏమైతుందంటే మూవ్మెంట్ అయితే ఉంటుంది, రన్నింగ్ లో వైబ్రేషన్ అయ్యి అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. సో అట్లా లేకుండా ఈ మిషన్ అనేది పర్ఫెక్ట్ ఒక ప్లేస్ లో ఫిట్టింగ్ ఉండాలి. ఇది ఒకవేళ కస్టమర్ కి ఎవరికైనా సపరేట్ గా వీల్స్ కావాలి నాకు అంటే మనం పెట్టిచ్చేస్తాం. ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సార్ మోటార్ విషయానికి వస్తే ఏమన్నా అంటే మోటార్ అంటే ఎన్ని రోజుల వరకు వస్తుంది? రైతులు ఏమన్నా తప్పిదం చేయడం వల్ల లాస్ అయ్యే అవకాశాలు? సార్ దీంట్లో 1 year వరకు అన్కండిషనల్ గా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం సార్. కాలిపోతే ఒక 450 రూపాయలు ఎక్స్చేంజ్ అంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తీసుకొని పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తున్నాము. సో అది ఎన్నిసార్లు కాలిపోయినా కూడా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఏదో కరెంట్ ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి ఇస్తాము, 2 సార్లు ఇస్తాము, 3వ సారి ఇవ్వాలంటే కొంచెం వాళ్ళు కరెంట్ చెక్ చేయించుకొని చెప్తాం మనం. బేసిక్ గా వాళ్ళ దగ్గర కరెంట్ అంతా బాగుంది, మన మోటార్ డిఫెక్ట్ ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ చేస్తాం. గ్యారంటీ 1 year పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం. చాప్ కట్టర్ కూడా ఈ చాప్ కట్టర్ లో బేసిక్ గా దీనికి వారంటీ ఎక్కడ లేదు సార్ బేసిక్ గా. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్ కేస్ ఏదైనా ఇచ్చిన తర్వాత ఒక 1 week లోపు ఏదైనా డ్యామేజ్ అయితే మనం మన పర్సన్ పంపించి ఫ్రీగా సర్వీస్ కూడా చేపిస్తున్నాం. ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం 1 month లోపు. బేసిక్ గా ఎందుకంటే అది కూడా ఎందుకంటే సార్ మనకి దానంతా కదే ఖరాబ్ అయ్యడానికి ఏం ఛాన్సెస్ ఉండదు సార్. మనకు ఓవర్లోడ్ చేయడం కానీ తర్వాత ఏదన్నా ఐరన్ మెటల్ పార్ట్లు పడడం కానీ తర్వాత ఇదేంటంటే ఈ మౌత్ పీస్ కి బ్లేడ్ కి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది మనకి. మీరు ఇక్కడ చూపించచ్చు, ఇక్కడ జూమ్ చేసి. సో దీనికి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. 1 mm 2 mm గ్యాప్ ఉంటుంది. సో మనం ఒక 5 mm మెటల్ పార్ట్ అందులో పడినప్పుడు ఆటోమేటిక్ గా బ్లేడ్ డ్యామేజ్ అవ్వడం కానీ మౌత్ పీస్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. డిఫాల్ట్ గా మనం ఇచ్చిన 1 month లోపు ఏమైనా డ్యామేజ్ అయితే మనం ఫ్రీగా సర్వీస్ చేసి ఇస్తాము. కాకపోతే దీనికి అట్లాంటి అయితే మనం మినిమం ఒక 2-3 years వరకు అయితే ఏం డ్యామేజ్ ఉండదు సార్. ఈ బ్లేడ్ లో ఒకటి గ్రైండింగ్ చేసుకోవాలి ఫ్రీక్వెంట్ గా, గ్రీజింగ్ ఒకటి చేసుకోవాలి. తర్వాత ఏదైనా నట్ బోల్ట్ లూజ్ అయినట్టు అనిపిస్తే ఇమ్మీడియట్ గా టైట్ చేసుకుంటే ప్రాబ్లం అనేది రాదు అసలు రైతుకి. గ్రీజింగ్ ఒక 1 month ఒకసారి గ్రీజింగ్ చేసుకోవాలి సార్. మనకి మన దగ్గర గ్రీజ్ గన్స్ అవైలబుల్ ఉంటాయి. తర్వాత దాన్ని ఎట్లా చేసుకోవాలో కస్టమర్ చాప్ కట్టర్ తీసుకునే ముందే మనం అంత క్లీన్ గా గైడ్ చేసి ఇక్కడ రన్ చేసిన తర్వాత చాప్ ఇస్తాం సార్ కస్టమర్ కి. సో దాని తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి సార్ దీని ధర వచ్చేసి 58,000 ఉంది. మనం ఆఫర్ ప్రైస్ కింద 55,000కి ఇస్తున్నాం సార్ ఇప్పుడు. 55,000 కి మనం రైతులకు ఇస్తున్నాము. సో ఈ న్యూ ఇయర్ ఆఫర్ కింద మనం ఏం చేస్తున్నాం సార్ అంటే దీంట్లో ప్రతి చాప్ కట్టర్కి ఒక 2 లీటర్ గేర్ ఆయిల్ అవసరం పడుతుంది సార్. గేర్ ఆయిల్ 1 లీటర్ 250 రూపీస్ ఉంటుంది. సో 2 లీటర్ల గేర్ ఆయిల్ మనం ఫ్రీగా ఇస్తున్నాం సార్ న్యూ ఇయర్ ఆఫర్ కింద. ఈ January 31st వరకు బాటిల్ ఉంది. ఒకసారి బాటిల్ తీసుకొచ్చి అది కూడా మనకి ఇక్కడ రైతులు ఎవరైనా ఇప్పుడు ఈ న్యూ ఇయర్ లోపు తీసుకునే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది సార్ మనకి. దాంతో పాటు ఇది వచ్చేసి 5HP 4 blade చాప్ కట్టర్ సార్. చాలా హెవీ ఉంటుంది ఇది. చాలా అంటే చాలా హెవీ ఉంటుంది ఇది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
ఇది మనకి 16mm ప్లేట్ 24 ఇంచ్ ఉంటుంది. ఓకే. సో ఈ ఛానల్స్ కానీ, తర్వాత ఈ బ్లేడ్స్ కానీ, తర్వాత ఈ ప్లేట్ సైజ్ కానీ, ఈ షాఫ్ట్ సైజ్ కానీ, ఈ బేరింగ్ కూడా 208 బేరింగ్ వాడతాము. ఇవి కూడా చాలా హెవీ ఉంటాయి సార్. ఈ మొత్తం బేరింగ్స్ అనేది 3 చైన్స్ తో రన్ అవుతుంది. సో ఇది ఎస్పెషల్లీ దేనికి అంటే సార్, ఇది టాప్ లోయర్ వస్తుంది, పైన నుంచి కొట్టుకోవచ్చు దీన్ని, పైన నుంచి కూడా కొట్టుకోవచ్చు, పైన నుంచి కింద నుంచి రెండు వేసుకోవచ్చు సార్. పైన నుంచి వస్తుంది, ఇక్కడ కింద నుంచి ఓకే. సో మనకి దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్, మనకి చాలా మంది ఈ మధ్యన షీప్ ఫార్మ్స్, గోట్ ఫార్మ్స్ పెడుతున్నారు. అవును. NLM స్కీమ్ కింద పెట్టేసి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది సార్. ఇది 4 బ్లేడ్ వస్తుంది దీంట్లో. చాపింగ్ అనేది ఇంచ్ లో 3 ముక్కలు అవుతుంది సార్, నీట్ గా చిన్న వస్తుంది చాపింగ్ అనేది. సో ఎవరైతే మేకలు గొర్రెల ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సో ఇట్లా గేర్ ఆయిల్ వస్తుంది సార్ మనకి. దీంతో పాటు 2 లీటర్లు ఫ్రీ ఇస్తాం సార్, ప్రతి మిషన్ నెంబర్ ఫ్రీ ఇస్తున్నాం మనం. ఇది న్యూ ఇయర్ ఆఫర్ కింద 1 మంత్ ఉంటుంది సార్. ఇప్పటి నుంచి 2 లీటర్లు అయితే ఫ్రీ ఇస్తున్నాం. ఏ చాప్ కటర్ తీసుకున్నా ఫ్రీ ఇస్తున్నాము. గేర్ మోడల్ చాప్ కటర్ అన్నిటికీ ఫ్రీ ఇస్తున్నాం సార్. ఇది వచ్చేసి మనకి ఈ మోడల్ 5 HP 4 బ్లేడ్. ఇది మనకి 3 టన్స్ అవైలబుల్ అవుట్పుట్ ఉంటుంది సార్. 3 టన్స్ పర్ అవర్ 3 టన్స్ ఉంటుంది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే సార్, 4 బ్లేడ్ ఉంటుంది కాబట్టి చాపింగ్ అనేది చిన్నగా వస్తుంది. గొర్రెలకు కానీ మేకలకు కానీ ఈజీగా తినడానికి సునాయాసంగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో దీనివల్ల ఇది రైతులు ఎవరైనా షీప్ ఫార్మ్స్ కానీ గోట్ ఫార్మ్స్ కానీ ప్లాన్ చేసే వాళ్ళు ఇది తీసుకోవాలి సార్. ఈ 3 బ్లేడ్ చాప్, ఇవన్నీ 3 బ్లేడ్స్ వస్తాయి. ఈ 3 బ్లేడ్ చాప్ కట్స్ ఏమైతే కటింగ్ అనేది ఇంచ్ 2 ముక్కలు అవుతుంది. సో వాటి గొర్రెలకు మేకలకి డైజెషన్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ మినీ ఇది తీసుకోవడం బెటర్ సార్. సో దీని తర్వాత వచ్చే మోడల్ ఇది మనకి 5 HP 4 బ్లేడ్ సార్. ఇది దీని ధర వచ్చేసి 65,000 ఉంది సార్. 63 కి ఇస్తున్నాం మనం. సో ఇది 65 ఉంది, ఆఫర్ ప్రైస్ కింద 63 కి ఇస్తున్నాం. సో దీని తర్వాత వచ్చేసి మనకి ట్రాక్టర్ మౌంట్ సార్. ఇది లిఫ్ట్ మోడల్ అంటారు. అటు సైడ్ చూపియండి, మీకు అటు సైడ్ చూపిస్తే అర్థమవుతుంది. తర్వాత మోడల్ వచ్చేసి 7.5 HP తో రన్ అవుతుంది సార్. ఇది 7.5 HP. ఇది పెద్ద, చాలా పెద్దది, 4 బ్లేడ్ వస్తుంది. సో దీంట్లో కూడా మనకి లిఫ్ట్ ఆప్షన్ అంటారు. ఇది ట్రాక్టర్ కల్టివేటర్ ఎట్లయితే మనం అటాచ్ చేస్తామో దాన్ని అటాచ్ చేసుకొని PTO తో రన్ చేసుకోవచ్చు. ఇట్లా దీని PTO వస్తుంది మనకి. సో ఇంక్లూడింగ్ PTO తో సహా ఇస్తాం మనము. ఈ PTO తో రన్ చేసుకోవచ్చు. ఒకవేళ పవర్ లేదు అనుకుంటే PTO తో రన్ చేసుకోవచ్చు. పవర్ ఉంది అంటే 7.5 HP మోటార్ తో రన్ చేసుకోవచ్చు. ఇట్లా మనం క్రాంప్టన్ మోటార్ తో ఇస్తాం మనం, దీంతో పాటు ఇస్తాము. దీంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇదేమో రెగ్యులర్ ట్రే మోడల్ అంటారు ఇది. సో ఇది వచ్చేసేమో మన కన్వేయర్ బెల్ట్ అంటారు. ఇదేమో మామూలు ట్రే ఉంటుంది, రెగ్యులర్ ట్రే ఇంత ముందు. ఇది ఈ మోడల్ వచ్చేసి కన్వేయర్ బెల్ట్ వస్తుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళి చూపించవచ్చు ఇది. సో ఇది వచ్చేసి కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. ఇది వచ్చేసేమో మనకి ఇది కూడా ఇప్పుడు ఈ 7.5 లో 2 మోడల్స్ అని చెప్పాను కదా. ఇదేమో రెగ్యులర్ ట్రే మోడల్ వస్తుంది మనకి. దీనికి కూడా సేఫ్టీ గార్డ్ ఉంటుంది మనకి. ఇలా హ్యాండ్ పెట్టినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, కిందికి వెళ్ళి చూపిస్తే మన చేతిలో అనేది రోలర్ మధ్యలోకి వెళ్ళిపోదు మనకి. ఇక్కడ ఇది ఆపుతుంది. సో కస్టమర్లు చాప్ కట్టలు తీసుకునే ముందు ఇట్లా సేఫ్టీ గార్డ్ ఉన్నాయి తీసుకుంటే బెటర్, ఎందుకంటే చేతులు పడి చాలా మంది చేతులు కట్టేపోతున్నాయి. సో 7.5 లో ఇదేమో రెగ్యులర్ ట్రే మోడల్ అంటారు ఇది. సో దాని తర్వాత వచ్చే మోడల్ ఇది కూడా సేమ్ 7.5 మోటార్ తో రన్ అవుతుంది, ప్లస్ ఇది ట్రాక్టర్ PTO తో రన్ అవుతుంది. దీనికి ఏంటంటే హెవీ గేర్ బాక్స్ వస్తుంది, ఇట్లా రోలర్ వస్తుంది, 4 రోలర్స్ అంటారు దీన్ని. 4 జాయింట్ చాప్ కట్టర్ అంటే లిఫ్ట్ మోడల్ అంటారు ఇది. ఇది ఏంటంటే గడ్డి దీన్ని వేసి ఆటోమేటిక్ ఇది లాక్ వెళ్తుంది సార్. బెల్ట్ వెళ్ళిపోతుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి 95,000 కి వస్తుంది సార్. ఇది 98,000 ఉంది, 95 కి ఇస్తున్నాం సార్ ఫైనల్ ప్రైస్. ఇది వచ్చేసి 88,000 ఉంది సార్, 85 కి ఇస్తున్నాం రెగ్యులర్ ట్రే మోడల్. 10,000 డిఫరెన్స్. పనితనం కూడా అట్లే ఉంటుంది, దానికంటే ఇది ఒక 1 టన్ ఎక్స్ట్రా ఉంటుంది అవుట్పుట్. సో దీంట్లో మనకి ఇప్పుడు ఈ హైట్ కావాలన్నా కూడా ఇంకా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, పెంచుకునే ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సార్ మనకి. సో ఇట్లా మన దగ్గర 100 పశువులకు హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు సార్. సో ఇది మనకి గంటకి 4 టన్నుల అవుట్పుట్ వస్తుంది. ఈజీగా హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు, 100 పశువుల వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు మా ఒట్టి చొప్ప కూడా పొలాలకు తీసుకెళ్లి డైరెక్ట్ కోసిన తర్వాత అక్కడనే కొట్టుకోవచ్చు హ్యాపీగా. సో A to Z, ఒట్టిది, పచ్చిది, మక్క సొప్ప, ఎండు సొప్ప ఏదైనా కొట్టుకోవచ్చు మనకి. సో హ్యాపీగా కటింగ్ అవుతుంది. ఇంచులో 3 ముక్కలు అవుతుంది సార్. 4 బ్లేడ్ వస్తుంది కాబట్టి చాలా హెవీ ఉంటుంది మెటల్ కూడా. ఇది మౌత్ పీస్ దగ్గర బ్లేడ్ అడ్జస్ట్మెంట్ అయితే ఎంత దగ్గరకు అయితే పెడతామో దాన్ని బట్టి మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఆ బ్లేడ్ మధ్యన మౌత్ పీస్ మధ్యలో గ్యాప్ ఎంత అయితే పెడతామో మనము 1 mm పెడితే మనకు 1/2 ఇంచ్ కంటే చిన్నగా వస్తుంది సార్. ఇంచులో 4 ముక్కలు కూడా చేసుకోవచ్చు మనకి. సో అట్లా ఇట్లాంటి హెవీ క్వాలిటీ చాప్ కట్టర్ సార్ మనకి. సో కస్టమర్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి మార్కెట్లో అక్కడ ఇక్కడ లో క్వాలిటీ కొనేసి. సో బేసిక్ ఏముంటుంది సార్ అంటే రేట్ తగ్గించాలంటే మెటల్ క్వాలిటీలో ఒక 10 కిలోలు 20 కిలోలు తగ్గిస్తే రేట్ తగ్గుతుంది సార్ ఆటోమేటిక్గా. సో ఆ కాంప్రమైజ్ అయిపోయి మనం చాప్ కట్టలు అమ్ముతే ఏమైతే సార్ అంటే ఒక 1 year లో స్టార్ట్ చేయగానే హెవీగా వైబ్రేషన్ అయిపోయి ఏదో ఒక నట్ బోల్ట్ ఊడిపోవడం, ఆ బ్లేడ్ తీసుకెళ్ళి మౌత్ పీస్ తగలడం, మౌత్ పీస్ ఇరిగిపోవడం, బ్లేడ్ డ్యామేజ్ అవ్వడము, ఈ ట్రేలు చినిగిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లా తీసుకునే ముందే మనకి ఖచ్చితంగా ఇట్లాంటి క్వాలిటీ చెక్ చేసుకొని మనం దగ్గర 1000 చాప్ కట్టలు ఇచ్చాం సార్ లాస్ట్ 2 years లో. 1000 చాప్ కట్ట సప్లై చేసాం సార్ మనం ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ, ఈవెన్ కర్ణాటక కూడా సప్లై చేసాం మనం, మహారాష్ట్ర కూడా. సో మనకి ఎవరైనా కావాల్సిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఎన్ని పశువులు ప్లాన్ చేస్తున్నారు, ఎన్ని పశువులు ఉన్నాయి,
దాన్ని బేస్ చేసుకొని మనకు చెప్తే ఏ చాప్ కట్టర్ తీసుకుంటే బెటర్ అని మనం సజెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. ప్రతి చాప్ కట్టర్ మన దగ్గర ఫిట్టింగ్ చేసి లైవ్ డెమో ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్. ఎవరైనా కస్టమర్కి ఒకవేళ వాంటెడ్గా నాకు సొప్ప తీసుకొస్తే ఈయన లైవ్గా కటింగ్ చేసి మరి ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఇటువంటి ఏం ఇష్యూస్ ఉన్నా కూడా 1 monthలో మనమే ఫ్రీగా సర్వీస్ చేసి ఇస్తున్నాము. తర్వాత పెయిడ్ సర్వీస్ ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా బ్లేడ్ తగలడం కానీ లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయినా బీహార్ లేబర్ ఉన్న దగ్గర ఏమవుతుంది సార్ అంటే ఈ సొప్ప ఎక్కువ పెట్టడం కానీ ఓవర్లోడ్ ఇవ్వడం కానీ ఇట్లాంటి వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంతైనా దీని ఇన్పుట్ అనేది 100% ఉంటే 80% ఇవ్వాలి సార్ మనం. అంటే ఇంత తీసుకున్నప్పుడు మనం కొంచెం తక్కువ ఇచ్చినాం అనుకోండి మిషన్ పైన లోడ్ పడకుండా హ్యాపీగా కట్ అయిపోతుంది. సో అట్లాంటిది ఏమైనా ఉంటే మన బీహార్ లేబర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను సార్, వాళ్ళ దగ్గర ఉండి బీహార్ లేబర్తో కొంచెం తగ్గించి పెట్టుకుంటే హ్యాపీగా సర్వీస్ వస్తుంది సార్. ఎక్కువ కాలం మనకి వస్తుంది. ఇంకోటి గ్రీజింగ్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. 1 monthకి ఒకసారి బ్లేడ్లు గ్రైండింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అట్లా గ్రైండింగ్ చేసుకున్నట్టయితే మన కటింగ్ అనేది ఈజీగా మిషన్ పైన లోడ్ పడకుండా లైఫ్ అనేది పెరుగుతుంది సార్. మిషన్ హ్యాపీగా ఒక 5 సంవత్సరాల వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా నడుస్తుంది సార్. తర్వాత అంటే జనరల్గా బేరింగ్లు అవన్నీ ఏమైనా పోతే వేసుకుంటే సెట్ అయిపోతుంది మనకి. సో ఇది సార్ మన దగ్గర వచ్చేసి దగ్గర ఒక 10 రకాల చాప్ కట్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చాప్ కట్టర్లు కొనుగోలు చేసేటప్పుడు ఈఎంఐ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయా? మన దగ్గర 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఒకటేమో బజాజ్ ఈఎంఐ ఉంది. సో ఇంకొకటి వచ్చేసేమో మనకి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కూడా ఉంది. సో బజాజ్ ఈఎంఐ ఏంటంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్. వాళ్ళు మన స్టోర్ లొకేషన్ నుంచి 50 కిలోమీటర్ల లోపల ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు వాళ్ళు. సో ఇంకా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అయితే ఎనీవేర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా మనం చేస్తాం సార్. అది మన ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఏ చిన్న పనిముట్టైనా కూడా మినిమం ఒక 5 నుంచి 10,000 మధ్యలో ఉన్న ఐటమ్ అయితే ఈఎంఐ ద్వారా తీసుకోవచ్చు సార్ మనకి. ఇది వచ్చేసి కౌ లిఫ్టర్ సార్. ఇది మనకి సో ఇది మనకి బేసిక్ ఆవులకు పనిచేస్తుంది. చాలా మంది అడుగుతున్నారు ఇది మనకి చాలా హెవీగా ఫ్రేమ్ తో ఉంటుంది. ఇట్లా వీల్స్ ఉంటాయి దీనికి. కింద పడ్డప్పుడు బేసిక్ ఏమైతే కాల్షియం డౌన్ అయినప్పుడు కానీ లేదంటే ఏదైనా వచ్చి 2 గుద్దుకొని ఏదైనా కాలు డ్యామేజ్ అయినప్పుడు కింద పడి లేవకుండా ఉంటే అట్లే ఒక 2 రోజులు అట్లా కాన్స్టెంట్ గా ఉండిపోతే ఆ కాళ్ళు అనేది చచ్చిపడిపోయి ఆవు చనిపోయే ప్రమాదం ఉంటుంది సార్. అట్లాంటి సమయంలో ఇట్లాంటిది బాగా యూజ్ అవుతుంది మనకి. సో ఇదేదో ఆవులను లిఫ్ట్ చేయడానికి మిషన్ సార్. ఇది మనకి ఇట్లా బ్యాగ్ వస్తుంది. ఇట్లా 4 కాళ్ళు బయటకు వేసేసి ఇందులో మంచి హెవీ స్టాండర్డ్ ఉంటుంది. ఇది దీన్ని తొడిగించి అనుమాతం లిఫ్ట్ చేసినట్టయితే దాని గేర్ ఉంటుంది. గేర్ తో పాటు తిప్పితే ఇట్లా పైనకి వస్తుంది అనమాట. ఇంకోటి ఈజీగా మూవ్మెంట్ కూడా అవుతుంది సార్. ఇట్లా మనకి దీనికి వీల్స్ ఉంటాయి. మూవ్మెంట్ అవుతుంది మనకి ఎటు కావాలంటే అటు మూవ్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా. సో మనకి ఇది వచ్చేసి కౌకి సంబంధించి సార్. ఇది బఫెలోస్ కి హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి బఫెలోస్ సంబంధించి కూడా సపరేట్ ఉన్నాయి సార్. మనకి దీని ధర వచ్చేసి కౌది వచ్చేసి మనకి 22,000కి ఇస్తున్నాం సార్ మనం. సో ఇది వచ్చేసి మనకి ఇది బఫెలోస్ కి సంబంధించి ఇది వీల్స్ కానీ ఇవన్నీ చాలా హెవీ ఉంటాయి. ఆవులకు వాడుకోవచ్చు, బఫెలోస్ వాడుకోవచ్చు. సో దీని బెల్ట్ కూడా చాలా హెవీ ఉంటుంది. సేమ్ దీన్ని కూడా సేమ్ మన కాలేజ్ బ్యాగ్ లెక్కనే 4 లెగ్స్ ఇందులో నుంచి చేసేసి దీనికి తగిలిసి అనుమాతం లిఫ్ట్ చేస్తే ఇట్లా తిప్పితే సరిపోతుంది సార్ మనకి. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అందాదా బఫెలో? సో ఇది 26,000కి ఇస్తున్నాం సార్ ఆఫర్ ప్రైస్ కింద. 28,000 ఉంది, 26,000కి ఇస్తున్నాం సార్ ఆఫర్ ప్రైస్ కింద. సో అది వచ్చేసి మనకి 24,000 ఉంది ఆఫర్ ప్రైస్ కింద 23,000కి ఇస్తున్నాం సార్. సో ఇది వచ్చేసి ట్రావిస్ అంటారు సార్ దీన్ని. ఇది కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంది మనకి. సో ఇది 2 ఇంచ్ ఉంటుంది. ఇలా 2 ఇంచ్ ఉంటుంది. ఇది చూడండి మనకి 2.5 ఇంచుల పైప్. ఇది దీంట్లో 3 ఇంచ్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ మనకి. సో ఈ ట్రావిస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇది కూడా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి సార్. 16,000కి ఇస్తున్నాం మనం. ఇది మనకి ఏది మన 2 ఇంచ్ అయితే అది 2.5 ఇంచులది. 2 ఇంచులు అయితే 14,000కి వస్తుంది. 3 ఇంచులు అయితే 18,000కి ఇస్తున్నాం సార్ మనం. సో ఈ ట్రావిస్ సైజుని బట్టి మనకి రేట్ మారుతుంది. సైజుని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. సో ఇది హెవీ సైజ్ సార్. ఇది చాలా హెవీ. ఇదేమో బఫెలోస్ కి. ఇది మనకి 2 ఇంచులు ఉంటుంది. ఇదేమో ఇంచున్నర పైప్ వస్తుంది సార్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంచున్నర ఉంటుంది మనకి. అదేమో 2.5 ఇంచులు ఉంటుంది. సో ఇట్లా బ్యాగ్ తో పాటు మొత్తం ఇస్తాం మనం. సో ఇవి కావాల్సిన కస్టమర్స్ ఎవరు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి మనకు కాల్ చేసి డెలివరీ గురించి ఒకసారి చెప్పరా సార్? ఇదైనా మన చాప్ కట్టర్లు అయినా డెలివరీ సార్ మనకు డెలివరీ చాలా మందికి డౌట్ ఉంది సార్. ఇప్పుడు డెలివరీ ఎట్లా చేస్తారు మీరు, పేమెంట్ ఎట్లా చేయాలనేది చాలా మందికి డౌట్ ఉంది సార్ మనకి. బేసిక్గా ఏముంటుంది సార్ అంటే ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ ఇచ్చేది కస్టమర్కి ఏది మిషన్ కావాలో మనకు పెట్టేసి దానికి సంబంధించిన వీడియోస్ పంపించి దాని అమౌంట్ చెప్తాము. ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుందని కూడా చెప్తాము. చెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం ఫుల్ ప్లేట్గా పేమెంట్ చేయాలి సార్. చాలా మందికి డౌట్ ఉంది ఈ పేమెంట్ చేసిన తర్వాత మిషన్ వస్తుందా రాదా, లేకపోతే ఆన్లైన్లో ఫ్రాడ్ జరుగుతుంది సార్ ఎట్లా నమ్మాలి అనేసి. మనం దానికి ఏం చెప్తున్నాం సార్ అంటే వాళ్ళ పర్సన్ నియర్ బై ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి మన దగ్గరకు వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. మన షాప్ లొకేషన్ వచ్చేసి షాద్ నగర్లో బెంగళూరు హైవేకి పక్కనే ఉంటుంది సార్ మనకి. బెంగళూరు హైవేకి ఆనుకొని కేశంపేట రోడ్లో ఉంటుంది మనకి. సో ఆన్లైన్లో లొకేషన్ కొట్టినా కూడా ఎస్ఎన్ఆర్ అగ్రో ఇండస్ట్రీస్ కొడితే వచ్చేస్తుంది. మన రివ్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో దాంట్లో మనకి కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత ఒక 3 డేస్లో డెలివరీ అయిపోతుంది. డెలివరీ ఎట్లా అంటే మన డెలివరీ పార్ట్నర్స్ వచ్చేసి నవత, క్రాంతి, SRMT ఉంది, తర్వాత VRL ఉంది సార్. ఈ 4 ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. ఏదైనా చిన్న స్పేర్ పార్ట్స్ అయితే మాత్రం ఆర్టీసీ కార్గో ఉంది సార్. 1 డేలో వెళ్ళిపోతుంది ఆర్టీసీ కార్గోలో. ఈ మిషనరీస్ మాత్రం ఖచ్చితంగా నవత ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం సార్ మనం. నవత కానీ VRL కానీ ఇది ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 4 స్టేట్స్కి ఎక్కడ కావాలన్నా కూడా హ్యాపీగా పంపిస్తాం సార్ మనం.
3 to 4 days లో వాళ్ళకి ప్లేస్ కి రీచ్ అయిపోతుంది. వెళ్ళిపోతుంది. ఓకే, ఇవి సార్ వీటి గురించి ఒకసారి చెప్పండి. సో మనకి ఇవి వచ్చేసి సార్ చాలా ఈజీగా ఉంటాయి, మనకి ఒక సింగిల్ హ్యాండ్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే పేడ తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంటది. అవును. సో పేడ దూరం వేయడానికి ప్లేస్ దూరం ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మన వీల్ బ్యారో అంటాం సార్ దీన్ని. ఓకే. సో ఇది డబుల్ వీల్ తో రన్ అవుతుంది. ఓకే. సో ఇది వచ్చేసి మనకి 4,800 రూపాయలు పడుతుంది సార్ ఇది మనకి. ఓకే, 4,800 రూపాయలు ఫైనల్ ప్రైస్ సార్ ఇది. ఈజీగా మనం పేడ మొత్తం ఒక 1 టైం సంబంధించి ఒక 10 ఆవులకు సంబంధించి 1 టైం మొత్తం ఇంట్లో ఒకటేసారి వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు సార్. ఇట్లా దీంట్లో కూడా మనకు హార్డ్ టైర్స్ ఉంటాయి, నార్మల్ టైర్స్ ఉంటాయి. ఇది వచ్చేసేమో కొంచెం హార్డ్ టైర్ అంటారు ఇది. ఇదేమో ట్యూబ్ వస్తుంది, దీనికేమో హార్డ్ టైర్ అంటారు ఇది. సో ఇది మంచి 2 బేరింగ్ల పైన రన్ అయితే ఈజీగా మూవ్మెంట్ ఉంటుంది మనకి ఇది. సో కస్టమర్స్ ఎక్కడ కావాలని కూడా మనకి ఇది ఆర్టీసీ కార్గోలో యాక్సెప్ట్ చేయట్లేదు. సో నవత ట్రాన్స్పోర్ట్ లో పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు ఫోన్ చేస్తే మనం అడ్రస్ చెప్తే పేమెంట్ చేసి అడ్రస్ కి పంపించేస్తాం సార్. ఇది వచ్చేసి 4,800 పడుతుంది సార్ మనకి. దాని తర్వాత వచ్చేసి సింగిల్ వీల్ బ్యారో ఉంటుంది సార్. ఇది ప్లాస్టిక్ ఐటమ్ ఇది. ప్లాస్టిక్. ఓకే. సో ఇది ఏంటంటే సార్ మనకు వేస్టేజ్ కానీ పేడక్ కానీ ఇది ఏంటంటే రస్ట్ రాదు ఇది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రస్ట్ అవ్వదు. ఇన్ కేసు ఇది ఏమైనా పోయినా కూడా ఈ ట్రే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సార్. ఇది హై క్వాలిటీ ప్లాస్టిక్ వస్తుంది మనకి. ఇది 3,500 పడుతుంది సార్. ఇది కూడా హెవీ క్వాలిటీతో వస్తుంది మనకి. ఓకే. సో ఇట్లా సార్ మనకి కావాలి డైరీ ఫామ్ సంబంధించి ఇవన్నీ చూసుకోవచ్చు. కస్టమర్కి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేస్తే ఆ పర్టికులర్ మెషినరీ వీడియోస్ పంపిస్తాము. దాని తర్వాత మీకు ఒకవేళ నచ్చితే మీకు పేమెంట్ చేస్తే మీకు పంపిస్తాం. లేదు అంటే మా స్టోర్కి వచ్చినా కూడా ఇక్కడ నుంచి మనం చూసుకొని తీసుకెళ్ళవచ్చు ఏ మిషన్ కావాలన్నా కూడా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.